శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జనవరి 11, 17 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలిద్దాం. ఏదైనా వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభంలో 4 గ్రహాలు ధనస్థానంలో సంచరిస్తూ మరొక ప్రధానమైనటువంటి గ్రహం గురుగ్రహంతో పరివర్తన చెందడం ద్వారా గురువు యొక్క విశేష ప్రభావం ధనస్థానం మీద చూపడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఈ వారంలో చాలా కాలంగా దూరంగా ఉంటున్నటువంటి మీ కుటుంబ సభ్యులు లేదంటే మీ కుటుంబ సభ్యుడు తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక శుభకార్యం లాంటిది నిర్ణయించడం, దాని విషయంలో దూరమైనటువంటి మీ యొక్క బంధువులు మిమ్మల్ని తిరిగి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి, అంటే మీ సంతానం కావచ్చు, మీ అల్లుడు అవ్వచ్చు, కుమార్తె అవ్వచ్చు, ఎంతో దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఈ వారం మీ కుటుంబంతో కలుసుకోవడం, మీ యొక్క బాధ్యతలు కొన్ని పంచుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా. అలాగే ఆర్థిక పరంగా చాలా కాలంగా ఇక మనకి రాదు అనుకున్నటువంటి స్థిరాస్తి కానీ, ధనం కానీ, ఏదైనా ఒక ఇన్సూరెన్స్ లాంటిది సడన్గా అది రావడం వల్ల కూడా చాలా వరకు మీ కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యం గురయ్యే విధంగా ఉంటుంది. బట్ ఆ వచ్చిన ధనం పంచుకునే విషయంలో కూడా కొన్ని అభిప్రాయ విభేదాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఒకటి అదృష్టంగానే ఉంటే, ఇంకోటి ఈ కుటుంబ సమస్యలు ఇంతకాలంగా లేనివి ఒకేసారి సమస్యలు బయటపడడం వల్ల ఎవరి అంతరంగం ఏ విధంగా ఉందన్నది మీకు ఈ సమయంలో అర్థమవుతూ ఉంటుంది. ఎంతో కాలంగా కుటుంబం కోసం కష్టపడి కుటుంబాన్ని ఒక దారిలోకి తీసుకొచ్చి ఎన్నో బాధ్యతలు చేసినటువంటి మీకు ఈ సమయంలో వచ్చిన ఫలితం మీకు కాకుండా అది వేరే వారు పొందాలనే ప్రయత్నంలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం, మిమ్మల్ని దూరం పెట్టడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. చాలా ఆత్మధైర్యంతో ఇటువంటి సమస్యని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఇటువంటిది సడన్గా ధనం అది వస్తున్నప్పుడు అది కొంత సీక్రెసీ మెయింటైన్ చేసి దాన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది తప్ప ఈ విధంగా విచ్చలవిడిగా చెల్లాచెదురుగా పోవడం వల్ల ఇబ్బంది అవకాశం ఉంది. బట్ ఏదైనా కొన్ని సమస్యలు మాత్రం కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఈ వారం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మనీ రావడం మాత్రం కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ కుజుడు రాశ్యాధిపతిగా, షష్టాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల ఈ విధమైనటువంటి భూములు, స్థిరాస్తులు అమ్మడం వల్ల కానీ, కోర్టు కేసు నెగ్గడం వల్ల వచ్చిన ఆస్తి కానీ వారసత్వంగా రావడం జరిగే అవకాశం ఉంది. బట్ ఈ కుజుడే మళ్ళా ఈ అన్నదమ్ముల మధ్య విభేదాలకి కారణం అవుతూ ఉంటుంది. అంటే దాయాదులు అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు, ఏదైనా మొత్తం మీద అటువంటి విభేదాలు అవి ఉంటాయి. బట్ ఏదైనా ఈ జనవరి 15వ తారీఖు వరకు కొద్ది జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే దాని తర్వాత మళ్ళా కొంతవరకు ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నది. దాని తర్వాత రవి కూడా ధనస్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ పథకం వల్ల కానీ, తండ్రి గారి వల్ల కానీ, గురువుల ద్వారా కానీ కొద్దిగా మీకు ప్రైజ్ మనీ లాంటిది కానీ రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే కుటుంబంలో ఒకరికి అనారోగ్య కారణం వల్ల కూడా కొంత సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఈ రవి కూడా మీకు ఈ 14వ తారీఖున 3వ స్థానంలోకి వెళ్తుంటూ ఏదైనా ఒక ప్రభుత్వ అధికారి, ఒక రాజకీయ నాయకుడి సహకారంతో మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు కూడా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే అవి ప్రోగ్రెస్గా ఉండే అవకాశం ఉన్నది. ఇక శుక్రుడు అలాగా మీకు ధనస్థానంలో ఉంటూ 12వ తారీఖునే 3వ స్థానంలోకి మారడం వల్ల కొంతవరకు మీ కుటుంబంలో ఒక స్త్రీకి అభివృద్ధి రావడం జరుగుతుంది. అంటే మీ భార్యకు కానీ, మీ కుమార్తెకు కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు 17వ తారీఖు వరకు ధనస్థానంలో అందే ఉంటాడు. అష్టమాధిపతిగా, లాభాధిపతిగా ధనస్థానంలో ఉంటూ ధనాధిపతిగా ఉన్నటువంటి గురువుతో పరివర్తన చెందడం వల్ల సడన్గా ఇటువంటి ఆకస్మిక ధనలాభం లాంటిది కానీ, ఏదైనా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా కానీ, ఏదో మొత్తం మీద ఒక ధనం లాంటిది, ఒక ఎసెట్ మీకు లభించడం జరుగుతుంది. ఇది మీకు ఒక పరిశోధన ద్వారా వచ్చినటువంటిది కూడా కావచ్చు. అంటే ఒక గుడ్ విల్ లాంటిది కూడా మీ కుటుంబానికి రావడం జరుగుతూ ఉంటుంది. అది మీ కుటుంబ గౌరవాన్ని విశేషంగా పెంచడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఒక గుర్తింపు కానీ, ఒక అవార్డు కానీ ఇటువంటి ఏదైనా రావడం వల్ల ఒకేసారి వెలుగులోకి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నెమ్మదిగా ఈ జాతకుడికి ప్రధాన గ్రహాలన్నీ కూడా 3వ స్థానంలోకి మారడం వల్ల ప్రోగ్రెసివ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా మీకు ఈ 17 తర్వాత బుధుడు కూడా మారిపోవడం, కేవలం గురుగ్రహం ఒక్కడు మాత్రమే ధనస్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబ పరంగా ఉన్నటువంటి చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే ఆధ్యాత్మిక పెద్దవాళ్ళ సహకారంతో రావడం జరుగుతుంది. బట్ ఏదైనా దూరమైనటువంటి మీ యొక్క కుటుంబ సభ్యులు చాలా వరకు మీ కుటుంబ మంచి కోసం, మీ శ్రేయస్సు కోసం ఎప్పుడు పనిచేయడం వల్ల కొంత మనశ్శాంతిని ఉంటాయి.
కొన్ని బాధ్యతలు కూడా మీ మీద తగ్గడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొంత మీరు ఫ్రీగా వృత్తి వ్యవహారాల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు మీరు ఎంత కష్టపడ్డా ఒక మానసిక అశాంతి లాంటిది, హృదయంలో ఒక అలజడి లాంటిది, ఒక కష్టం లాంటిది బయటికి చెప్పుకోలేని బాధ ఏదో మిమ్మల్ని వేధించడం జరుగుతూ ఉంటుంది. పంచమంలో శని ప్రభావం వల్ల ఈ స్పెక్యులేషన్ వాటికి కొంతవరకు దూరంగా ఉండడం మంచిది. యాజిటీజ్గా వివాహ ప్రయత్నాలు కూడా ఏదో రకంగా వాయిదా పడే అవకాశం ఉంది. సాధారణంగా మనకి ఎన్ని అర్హతలు ఉన్నా ఒక పెళ్లి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడికో అమ్మాయికో వివాహం జరగకపోవడం, అలాగే ఎంత గట్టిగా ఉద్యోగ ప్రయత్నం చేసిన ఉద్యోగం రావడానికి ప్రధాన కారణం మీ జాతకంతో పాటుగా మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా ఇది కారణం అవుతూ ఉంటుంది. సాధారణంగా ఉత్తరం వైపు సింహద్వారం కలిగినటువంటి వ్యక్తులు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగానైనా ఉత్తర భాగంలో ఇబ్బంది కలిగినప్పుడు తొందరగా వివాహాలు అన్నవి జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఆ కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ విభేదాల కారణంగా వచ్చిన సంబంధాల్ని వదులుకోవడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఏమవుతాయంటే సరైనటువంటి అవకాశాలు రావు. వీళ్ళు ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు, చిన్న ఉద్యోగంలో చేరరు. ఈ విధంగా కూడా అంటే ప్రధానంగా ఈ ఉత్తర ప్రభావం, ఉత్తర దిక్కు దోష ప్రభావం ఆర్థిక సమస్యల మీద, స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అటువంటి ఉత్తర దిక్కు సమస్యలు ఉన్నవారు వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు అర్చించడం వల్ల, పూజించడం వల్ల ఇటువంటి వాస్తు దోషాలు సరయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆగ్నేయప్రదంగా దోషం ఉన్నప్పుడు ఆ ఇంట్లో యజమానురాలికి, అంటే ఎవరైతే మెయిన్గా యజమానురాలు ఉంటుందో ఆమెకి స్త్రీ సంబంధించినటువంటి వ్యాధులు, గర్భకోశ వ్యాధులు లాంటివి రావడం వల్ల కొంతవరకు ఫిజికల్గా ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆ ఇంటి యజమాని ఏదో ఒక బలహీనతకి, వ్యసనానికి లోనై భార్యాభర్తల మధ్య గ్యాప్ అది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆ యజమాని ఏదో ఒక బలహీనత వల్ల ధనాన్ని నష్టపోవడం, ఏదో ఒక హ్యాబిట్కి అలవాటు పడడం వల్ల కుటుంబ సభ్యులు చికాకు పడుతుంటారు. ఆ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవారి మీద డామినేట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు, అంటే ఆగ్నేయలో అయినా ఉండకూడని ఉన్న ఇబ్బంది ఉన్నా అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు అంటే ఆగ్నేయ భాగంలో, మీ యొక్క ఆగ్నేయ భాగంలో ఎప్పుడూ వెలిగే విధంగా ఒక ఎరుపు రంగు లైటు 24 వెలిగేలా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆగ్నేయ ప్రభావ దోషం తొలగి కొంతవరకు ఆ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. ప్రధానంగా పడమర భాగం అన్నది చాలా వెరీ ఇంపార్టెంట్గా మనిషి యొక్క, కుటుంబం యొక్క సేవింగ్స్ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. పడమర ఏమాత్రం ఇబ్బంది పడినా మీరు ఎంత కష్టపడండి, ఎంత ధనం రానివ్వండి, ఆ వచ్చిన ధనం ఏమైందో తెలియకుండా ఈ పడమర భాగంలో ఉన్నటువంటి దోష ప్రభావం వల్ల డబ్బంతా కూడా నిప్పులో పోసిన విధంగా కాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ పడమర దిక్కు వాస్తు దోషం పోవాలంటే కంప్లీట్గా మీరు హనుమాన్ ఆంజనేయ స్వామిని పూజించవలసి ఉంటుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల మీ కుటుంబంలో సేవింగ్స్ అయి పెరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఎంత ట్రై అయినా కూడా డబ్బు అప్పు దొరకదు, లోన్, అది ఏదో మంచి ప్రాజెక్ట్ ఉంటుంది, ఆదాయపరంగా ఉంటుంది, దానికి తగ్గ సెక్యూరిటీ కూడా ఉంటుంది, అయినప్పటికీ కూడా ఈ బ్యాంకులు రిజెక్ట్ చేస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ బాగాలేదనో, ఎప్పుడు ఏదో జరిగిందనో. ఈ వాయువ్య దోషం వల్ల ఇటువంటి బ్యాంక్ లోన్స్ లభించవు. అలాగే చిన్న సమస్య కూడా పెద్ద జరుగుతూ ఉంటుంది. ఈ పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు ప్రేమ వ్యవహారాల వల్ల, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల పెళ్ళిళ్ళు కూడా వాయిదా పడుతుంటాయి. ఈ వాయువు దోషం ఉన్నవాళ్ళు సోమవారం రోజు చంద్రుడికి సంబంధించిన పరిహారం చేసుకుంటే, అంటే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల కానీ, పంచదారతో శివుడికి సోమవారం రోజు అభిషేకం చేయడం వల్ల రుణం తొందరగా లభించే అవకాశం ఉంది. అంటే రుణం లభించడం కూడా ఒక అదృష్టమే. ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద పనులు ఈ సమయానికి ధనం లేక ఆగిపోతూ ఉంటాయి. సంపాదన ఉంటుంది, షూరిటీ కూడా ఉంటుంది. బట్ ఏదైనా గృహంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి దాన్ని పడగొట్టడమే కాకుండా ఈ కొద్దిపాటి టెంపరీ పరిహారాలతో మీ వాస్తు దోషాలను కూడా సరి చేసుకోవచ్చు. అవి ఎంతవరకు టెంపరీగానే పనిచేస్తాయి. పర్మనెంట్ వాస్తు దోషాలు ఉన్నప్పుడు మాత్రం దాన్ని రిమూవ్ చేసుకుంటేనే పని జరుగుతుంది తప్ప ఊరికే పరిహారం కొన్నాళ్ళకి పనిచేయదు. ప్రధానంగా టాయిలెట్లు ఉత్తర భాగంలో కానీ తూర్పు భాగంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం నెమ్మదిగా ఆర్థిక బలహీనతకి పతనం అవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఏమన్నా ఉన్నప్పుడు కంప్లీట్గా రిమూవ్ చేయవలసి ఉంటుంది. కొన్నాటికి చిన్న చిన్న పరిహారాలతో సరి చేసుకోవచ్చు. ఏదన్నా మన పని బట్టి ఫలితం ఉండడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.